అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా ఉన్నారు. నేను లెక్కలు తీశాను. మన పర్మనెంట్ వర్కర్స్ ద్వారా ఉత్పత్తి చేసే కోల్ పర్ టన్కి ఎంత అవుతుంది ఖర్చు చూస్తే లెక్కేశాను. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ద్వారా చేసే కోల్ పర్ టన్ ఎంతకు వస్తుందని లెక్కేశాను. ఉదాహరణ నేను చెప్తా ఉన్నాను, మిమ్మల్ని మీకు కూడా తెలియాలి కాబట్టి. ఇది ఎందుకంటే ఇది మీదే, మేమెవరో ఇందులో ఇక్కడ శాశ్వతం కాదు, కానీ మీరు మాత్రం శాశ్వతం. ఈ సంస్థ మీది, ఈ ఆస్తి మీదే. మిమ్మల్ని నిలబెట్టి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మాత్రం మాది. గైడ్ చేయటం వరకే మా పని, అంతిమంగానే మీదే. ఉదాహరణకి సింగరేణి కాలనీస్లో పర్ టన్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ద్వారా కోల్ ప్రొడక్షన్ వచ్చేసి 3,500 రూపాయలు పడుతుందని చెప్తా ఉన్నారు. అదే అండర్ గ్రౌండ్లో చేస్తే 9,000 రూపాయలు పడుతుందని చెప్తున్నారు పర్ టన్. మరి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ద్వారా చేస్తే కేవలం 1,500 రూపాయలతో పర్ టన్ వస్తుందని చెప్తా ఉన్నారు. 1,500 రూపాయలతో ఒక పక్కన టన్ ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాం, ఇంకో పక్కన 3,500 నుంచి యూజీలో చేస్తే 9,000 దాకా పోతుంది. అదే అవుట్సోర్సింగ్ వాళ్ళు చేస్తే 4,000 దాకా వస్తాం. ఇంత వ్యత్యాసం. మరి దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా, చేసుకొని ముందు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. మనం బతికించుకోవాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నా అంటే వాళ్ళు 1,500కే తీయగలిగినప్పుడు మనం కూడా ఆ ఖర్చుని తగ్గించే ప్రయత్నం చేసి లాభాలు ఎక్కువగా సంపాదించి ఆ లాభాలని మళ్ళీ తిరిగి పెట్టుబడిగా పెట్టుకొని వాటిని మనం పంచుకొని ఈ కుటుంబాలు బాగుపడేటట్టుగా మీరు ముందు తీసుకుపోగలిగితే మీ ముందు తరాలు మీకు ఎట్లా ఉద్యోగాలు ఇచ్చారో మీ తర్వాత మీ తరాల బిడ్డలకు కూడా మీరు ఉద్యోగాలు ఇవ్వటానికి, సంస్థను బతికించడానికి ఉపయోగపడుతుందనేదే మా ఆశ, ఆకాంక్ష. అది చేయాలని నేను కోరుకుంటాను. అందుకే నేను సింగరేణి సీఎండీ గారికి చెప్పాను, 100% మనం పంచుతాం లాభాలు. కేవలం పర్మనెంట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా. మిత్రులంతా పెద్దలు శ్రీధర్ బాబు గారు నా దగ్గరకు వచ్చారు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ వచ్చారు, ఇంక్లూడింగ్ కోనవనేని సాంబశివరావు గారు, రికగ్నైజ్డ్ యూనియన్స్ కూడా. అందరు కలిసి ఒకటే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్తో పాటు వాళ్ళకు కూడా కొంత మనం పంచాల్సిందే. వాళ్ళ శ్రమ కూడా ఇందులో ఉంది, భవిష్యత్తులో వాళ్ళకు కూడా మనం ఈ లాభాలు పంచాలని వాళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయమే. వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మేము అమలు చేస్తున్నాం అంతే. కానీ అమలు చేసేటప్పుడు నేను వారికి ఒక మాట చెప్పాను, తప్పనిసరిగా మీరు చెప్పినట్టు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాకపోతే వాస్తవ పరిస్థితులన్నింటినీ కూడా కార్మిక సోదరులందరికీ వాస్తవ పరిస్థితులు తెలియజెప్పండి. ప్రతి బావి దగ్గర పండగ లోపలనే వారందరికీ, మన కార్మిక సోదరులు కాబట్టి ప్రతి బావి దగ్గర సింగరేణి కాలనీస్ ఖర్చుతో పెద్ద ఎత్తున వాళ్ళందరి కార్మిక సోదరులందరికీ ఒక విందు ఏర్పాటు చేయండి. ప్రతి బావి దగ్గర ఒక విందు ఏర్పాటు చేయండి. పండగ కంటే ముందే ఒక పెద్ద స్క్రీన్ పెట్టండి. విందుతో పాటు మీ సంస్థ, మీ ఆస్తి, మీ లాభాలు, మీ భవిష్యత్తు వాళ్ళకి చూపించండి. అంతిమంగా నిర్ణయం వాళ్ళకే వదిలేసేయండి, వాళ్ళు ఏం చెప్తే అదే చేద్దాం. కానీ తప్పనిసరిగా మాత్రం వాళ్ళకు వాస్తవ పరిస్థితులు మాత్రం చెప్పాల్సిన బాధ్యత మాత్రం మనందరిది అని చెప్పి వారిని నేను చాలా స్పష్టంగా చెప్పాను. వారికి నేను సింగరేణి సీఎండీ గారికి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, 12వ తారీఖు అనుకుంటా పండగ, 11వ తారీఖు నాడు ప్రతి బావి దగ్గర మీరు కార్మిక సోదరులందరికీ పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేయాల్సిందే. ఖర్చు సింగరేణి కాలనీకి అందరికీ విందు ఏర్పాటు చేయండి. శాసనసభ్యులందరినీ పిలవండి, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ పిలుచుకోండి, వాళ్ళందరూ మీ శ్రేయోభిలాషులు. మంత్రులు పిలవండి, నేను కూడా ఒక దగ్గర అటెండ్ అవుతాను. వాస్తవ పరిస్థితులన్నీ వాళ్ళకి ప్రకటించి భవిష్యత్తులో ఏం చేద్దామో కూడా మీరే నిర్ణయం చేయండి. దాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వ పరంగా మిమ్మల్ని నిలబెట్టడానికి ప్రభుత్వం తరఫున ఏం కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం. ఒరిస్సా పోయి రావాలంటే పోయి వచ్చాం, కేంద్ర మంత్రి గారిని కలవాలంటే కలిసాం, తాడిచెర్ల రెండోది రావాలి అంటే మేము ముందే పోయి అడిగొచ్చాం, మనకు ఆల్రెడీ అలాట్ అయింది.
ఆక్షన్స్ మొదలు కాకముందే అలర్ట్ అయింది, కానీ ఇంకా ప్రాసెస్లోకి రాలేదు. భవిష్యత్తులో ఇంకా ఈ పరిసర ప్రాంతాల్లో ఏమున్నాయో మైన్స్, ఒక్క మైన్ని కూడా సింగరేణికి కాకుండా బయటికి పోయే పరిస్థితి లేకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. పోరాటం చేస్తామని కూడా మీ అందరికీ, మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే పెద్దల మంత్రులు చెప్పారు, సింగరేణి కాలేజీలో పనిచేసేటువంటి ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డ. నేను ప్రత్యక్షంగా పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఆదిలాబాద్ నుంచి నడిచి వచ్చేటప్పుడు బహుశా నేను అనుకుంటా ప్రేమసాగర్ గారు ఇందారం బొగ్గు బావి దగ్గర అనుకుంటా, మిట్ట మధ్యాహ్నం ఆ బావి దగ్గర పోయి చూసొద్దామని వెళ్ళాం. ఎండమావుల్లాగా ఇట్లా ఇట్లా కనిపిస్తా ఉంది. అయినా వెళ్ళాం. చూసిన తర్వాత అడిగాను, ఓ సోదరుని అడిగితే జీతం ఎంత బ్రదర్ అంటే 45,000. ఇంకో సోదరుని అదే ఉద్యోగం చేస్తాను ఎంత అంటే 14,000 అని అన్నాడు. ఈ శ్రమ దోపిడీ ఎవరు చేస్తూ ఉన్నారంటే బయట ఎవరికో ఇచ్చాము, అవుట్ సోర్సింగ్ వాడు చేస్తూ ఉన్నారు. సేమ్ శ్రమ ఆయన చేసేది ఈయన చేసేది. నేనంటున్నాను శ్రమ దోపిడీ జరగటానికి వీలు లేదు. డెఫినెట్గా మినిమం వేజెస్ పెంచాల్సిందే. పెంచడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మీరే మినిమం వేజెస్ చైర్మన్, బోర్డు చైర్మన్, ఎగ్జామిన్ చేయండి. ఏమన్నా అవసరమైతే ఒక కమిటీ వేస్తాం, స్టడీ చేయండి. నేను సంవత్సరాలు గారు చెప్పింది కూడా విన్నాను. ఒక జీవో ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే నేను ఇప్పుడే రమ్మని చెప్పాను. చూద్దారా అండి, స్టడీ చేద్దాం, కమిటీ వేద్దాం. వాళ్ళందరూ కలిసి వెల్ఫేర్ గురించి, కార్మికుల వెల్ఫేర్ గురించి మీరు ఏం అడ్వైజ్ చేస్తే వాళ్ళదే వేస్తే ఈ ఆదాయం కూడా వాళ్ళదే. వాళ్ళ కోసం కాదు, ఎవరి కోసం ఖర్చు పెడతాం, చేద్దాం రండి అని చెప్పాను. చేస్తాం. అట్లా ఇంకో సూచన కూడా వచ్చింది హాస్పిటల్ గురించి, ఎడ్యుకేషన్ గురించి. 100% నేను కూడా ఏకీభవిస్తాను. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ సింగరేణి కాలరీస్ ఆపరేషన్స్లో ఉన్నటువంటి ఏరియాల్లో ఏ కార్మికుడు కూడా, లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరు కూడా ఆసుపత్రి వసతుల కోసం సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. అక్కడే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ మనం ఎస్టాబ్లిష్ చేద్దాం. విల్ స్పెండ్ దిస్ మనీ, విల్ గో హెడ్. అట్లాగే ఎడ్యుకేషన్ గురించి కూడా ప్రపంచం అంతా ఎటో పోతా ఉంది. ఇప్పుడు మన దగ్గర అద్భుతమైనటువంటి మానవ వనరులు ఉన్నాయి. మన పెట్టుబడి, మన శక్తి అంతా మానవ వనరులే. వాళ్ళని చిన్నప్పటి నుంచే మనం సానబెట్టి అద్భుతమైన వజ్రాలుగా తయారు చేసి పంపిస్తే వీళ్లతో ప్రపంచంలో ఎవరు పోటీ పడలేరు. ఆ సానబట్టేటువంటి విధానమే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్. నేను అన్నాను, మేము ఆల్రెడీ నిన్న అనౌన్స్ చేశాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి సింగరేణి కాలనీస్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో వి విల్ స్టార్ట్ పైలట్ ప్రాజెక్ట్గా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్టార్ట్ చేద్దాం. ఆ ఏరియాలో ఉన్నటువంటి స్థలాలు 20 నుంచి 25 ఎకరాలు మీరు ల్యాండ్ ఇవ్వండి. లెవెల్స్ తీసుకొని నీట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్స్ కట్టిద్దాం, హాస్పిటల్స్ పెడదాం. అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా నేను చాలా సందర్భాల్లో వెల్ఫేర్ గురించి మాట్లాడాను. ఆయన కూడా ఒకటే చెప్పారు, అన్న మన ప్రభుత్వం ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, వెల్ఫేర్ స్టేట్. మనం కార్మికుల వెల్ఫేర్ గురించి మనం ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు, ఎంతైనా ఖర్చు పెడదాం, చేసేద్దాం, నో ప్రాబ్లం అని చెప్పారు. దిస్ ఈజ్ ద విజన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. సో మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. మీకు కాకపోతే మీకు చేసే అప్పీల్ ఏంటంటే మీరు దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే, ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. మేము మొన్న టూర్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఇండస్ట్రీస్తో మాట్లాడినప్పుడు